నేడు చిట్యాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను దాదాపు 18 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవలే మరణించిన పలు కుటుంబాలను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఎంపీపీ ధావు వినోద వీరారెడ్డి, జడ్పీటీసీ గొర్రె సాగర్, పీఎస్ఈఎస్ చైర్మన్ కుంభం క్రాంతికుమార్ రెడ్డి, మండల తెరాస అధ్యక్షులు కుంభం రవీందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ నిమ్మగడ్డ రాంబాబు, వైస్ చైర్మన్ ఎరుకొండ గణపతి, నాపాక ఆలయ కమిటీ చైర్మన్ బీరవోలు రామ్రెడ్డి మరియు ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామశాఖ అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మోర్తాల రమణమ్మ, నిర్మల దుబ్బాసి సుభద్ర, తుమ్మ తిరుపతమ్మ, గారు ఇప్పుడు వారికి అందజేయడం, వారి ద్వారా ముగ్గురికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రేపు ఎవరైనా మరి ఇప్పుడైతే ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది, సాదా బైనామాకు వారం రోజుల టైం ఇచ్చి 10వ తారీఖు కానీ టైం అయిపోయిందా, 10th నవంబర్ వరకు అవకాశం ఉంది. 10th నవంబర్ అయినాక ఒకసారి లావాదేవీలు పూర్తయిన తర్వాత భవిష్యత్తులో మళ్ళీ సాదా కాయిదాలు రాసుకుంటాం, ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం అనే పద్ధతి స్పష్టి పలకాలి. ఇన్ని లక్షలు పెట్టి భూమి కొనుక్కున్నప్పుడు ప్రభుత్వానికి కట్టేటువంటి రుసుము కూడా చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుంటే పూర్తి హక్కులు మీకు రావడం జరుగుతుంది. హక్కులు రావడమే కాదు, మీ హక్కులకు భద్రత కూడా ప్రభుత్వం కల్పించడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ విషయాన్ని గమనంలో తీసుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకసారి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అయ్యి ఈ డాక్యుమెంట్ అన్ని కూడా రెవెన్యూ రికార్డులో సరైతే ప్రభుత్వం ద్వారా రైతు బంధు వస్తుంది. నెలకు సంవత్సరానికి 10,000 రూపాయలు, 5 లక్షల రూపాయల రైతు బీమా వస్తుంది. మీరు పండించినటువంటి పంటలు ఈరోజు మక్కలు పండించినా, వడ్లు పండించినా ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి ఆ పాస్ పుస్తకం ఉపయోగపడుతుంది. ఇన్ని సౌలతులు, ఇన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తున్న విషయాన్ని పరిగణలో తీసుకోవాలని సందర్భంగా గుర్తు చేస్తూ, మరి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో చాలామంది ఆడబిడ్డలు వచ్చిళ్ళు. వెనుకడికి పెళ్లి చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఎందుకంటే ఆ రోజు ఉండేటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల మరి ఆ రోజు పుట్టింట వాళ్ళ సహకారము, బంధుమిత్రుల సహకారంతో పెళ్ళి అయ్యే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారే అందరికీ ఒక బంధువై, అందరికీ ఒక పెద్ద దిక్కై ఈరోజు ప్రతి కుటుంబానికి 1,16,000 రూపాయలు మరి ప్రభుత్వం పరంగా ఆడబిడ్డ పెళ్లి చేసినటువంటి తల్లిదండ్రులకు మరి ఇవ్వడం జరుగుతున్నది. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పేదరికం అయితే చాలు, ప్రభుత్వంలో ఎంఆర్ఓ గారి కార్యాలయంలో సబ్మిట్ చేస్తే ఎవరికి ఒక పైసా నయా పైసా ఖర్చు లేకుండా 1,16,000 రూపాయలు మీ అందరికి కూడా అందించడం అనేది ఇది చాలా సంతోషకరం. ఇలాంటి గొప్ప నిర్ణయం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా చప్పట్ల రూపంలో వారికి తెలియాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే 1,00,000 రూపాయలు అంటే ఇంత మామూలు పెళ్లి డబ్బు కాదు. పెళ్లి ఖర్చులు అవుతాయి, కావాల్సినటువంటి తులమో అరతులమో బంగారం వస్తుంది పేదంటి పిల్లలందరికీ కూడా. మరి కాబట్టి వీరందరూ కూడా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి మీరందరూ కూడా మరి ప్రభుత్వ కార్యక్రమాలను మరి అన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇంకా చేయాలనే అటువంటి తపన ప్రభుత్వానికి ఉన్నది. కానీ ఈరోజు కరోనా వ్యాధి వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దాదాపు ఒక 56,000 కోట్ల రూపాయల నష్టంతో ఈరోజు ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని పరిశీలన చేస్తుంది, పరిష్కారం చేస్తుంది, హామీలను అమలు చేసే ప్రయత్నం చేస్తుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఇంత పెద్ద మొత్తంలో మరి పెన్షన్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు, రైతులకు రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, మరి గ్రామాలలోనే పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల యొక్క సౌకర్యార్థం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని సందర్భంగా గుర్తు చేస్తూ, మరి మీరందరూ కూడా మరి ప్రభుత్వానికి సహకరించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంచుకున్నటువంటి స్థానిక ఎంపీపీ సోదరిమణి వినోద గారు,
సోదరులు మిత్రులు స్థానిక జెడ్పీటీసీ సాగర్ గారు, మరి మిత్రులు ఆప్షన్ సభ్యులు రాజ్ మహమ్మద్ గారు, మరి పెద్దలు జలల్పేట సర్పంచ్ రత్నాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఈ మండలంలో ప్రారంభించుకోవడం జరిగింది. గతంలో మన తహసీల్దార్ గారు అని పిలిచేది, ఇప్పుడు వారి పేరు కూడా మారింది, తహసీల్దార్ కమ్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్. అంతేనానే? అంటే గతంలో మనం ఏదైనా భూమి కొనాలంటే